మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా అనాథ శరణాలయంకి వెళ్ళి చాలా మంది వాళ్ళ బర్త్డేస్ జరుపుకుంటారు. ఆ రోజు వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటే వీళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. ఒకరోజు పిల్లలకి నేను బట్టలు ఇస్తాను, కేక్ కట్ చేయిస్తాను, లేదంటే ఫుడ్ పెడతాను అనుకుంటారు. ఆ ఒక్కరోజు మీరు కట్ చేయించారు, పక్క రోజు ఏంటి అంటే పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది? నాకు బర్త్డే లేదా, నేను ఎప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, మా అమ్మ నాన్న ఎక్కడున్నారు, ఇలాంటి థాట్స్ వాళ్ళకి వస్తాయి కదా. మీరు చేసేది మంచి పని అయినా వాళ్ళ సైడ్ నుంచి ఎలా ఉంటుంది ఆలోచన? ఇది ఎవరికి ఇబ్బంది అవుతుంది? అదిగాక వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి వెళ్తుంటారు ఇంకొంతమంది. దీనివల్ల ఎవరికి బాగా ప్రాబ్లం అవుతుంది? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీరమ్మ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా? ఫైన్. ఈరోజు నిజంగానే చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. సో అనాథ శరణాలయాల్లో బర్త్డేస్ అంటే బేసిక్గా నేను ఇంతకు ముందు అదొక మంచి విషయమే, ఊరికే పిచ్చి పిచ్చి పార్టీలు చేసుకోకుండా అక్కడికి వెళ్ళి చేస్తున్నారు అనుకునేదాన్ని. కానీ వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందని ఆలోచిస్తే, నా బర్త్డే ఎప్పుడు, లేకపోతే నాకు ఈ రోజు ఫుడ్ పెట్టారు, రేపటి పరిస్థితి ఏంటి, ఈ రోజుకి నాకు బట్టలు ఉన్నాయి, రేపటి పరిస్థితి ఏంటి, అంటే ప్రతిరోజు ఒకరు వస్తారని నేను వెయిట్ చేస్తూ ఉండాలా, ఇలాంటి థాట్స్ పిల్లలకు ఉంటాయి కదా. ఇలా చేసుకోవడం కరెక్ట్ అంటారా కాదంటారా? మాట్లాడదాము. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అనాథ శరణాలయంలో వాళ్ళకి భోజనం ఏర్పాట్లు అవన్నీ మామూలుగా ఉంటాయి. భోజనానికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. దానికి అనుబంధంగా ఉండే గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళకి చదువు అనేది సాగుతూ ఉంటుంది. ఇటు ఫుడ్ అటు చదువు రెండు సాగుతూనే ఉంటాయి. కొన్ని అనాథ శరణాలయాలకు వెళ్ళి నేను కూడా చూశాను. ఓకే. దానికి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు అన్నట్టు బర్త్డే ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటే అక్కడికొచ్చి అంటే ఆ పేరు మీద పిల్లలందరికీ ఏదో ఒకటి ఇవ్వడం, గిఫ్ట్స్ ఇవ్వడమా, ఫుడ్ ఇవ్వడమా, లేకపోతే ఒక మంచి ఫుడ్ ఇవ్వడమా అనేది చేస్తూ ఉంటారు. ఓకే, టెంపరీగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, తింటారు, ఓకే హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తారు వచ్చిన వాళ్ళకి. కానీ ఆ ప్రశ్న వాళ్ళ మనసులో నిలబడిపోతుంది. నిజానికి కొంతమందికి తను ఎప్పుడు పుట్టిందో కూడా తెలియదు వాళ్ళకి. బర్త్డే ఎప్పుడంటే వాళ్ళకి తెలియదు. సో ఆ బర్త్డే డేట్ని అనాథ శరణాలయం ఎవరైతే మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళే వాళ్ళ బర్త్డే డేట్ని నిర్ణయిస్తారు. అవును. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ అయిన డేట్నే వాళ్ళ బర్త్డేగా, లేకపోతే ఏదైనా నీకు ఏదైనా పండుగ అంటే ఇష్టమా, లేకపోతే ఇంకోటి ఏదైనా ఒక మెమరీ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా ఉందా అంటే వాళ్ళు చెప్తారు కదా. అది దాని ప్రకారంగా కూడా ఒక బర్త్డే డేట్ నిర్ణయించడం అనేది చేస్తారట. అది నేను తెలుసుకున్న విషయం. ఇంకపోతే వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మనం ఉన్నాము, మన పిల్లలకి బర్త్డే అక్కడికి వెళ్ళి అనాథ శరణాలయంలో సెలబ్రేట్ చేసుకుని వాళ్ళందరికీ అన్ని ఇవ్వడం అనేది లైక్ అంటే ఒక దానం చేస్తున్నాము అవును అని వెళ్తారు, చేస్తున్నాము అనుకుని వెళ్తారు అక్కడికి. ఇక్కడ ఈ చిన్న విషయం ఏంటంటే మీరు వెళ్ళండి, అక్కడ ఏమి ఇవ్వాలనుకున్నారో, ఏం చేయాలనుకున్నారో, వాళ్ళకి దానం ఇవ్వాలనుకున్నారా, గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నారా, వాట్ ఎవర్ చేయండి. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు అక్కడ సెలబ్రేట్ చేసుకోకండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, వీలైతే వాళ్ళ బర్త్డే డేట్స్ అది క్రియేట్ చేసిన డేట్ అవని, ఒరిజినల్ డేట్ అవని, వీలైతే అది తెలుసుకోండి. తెలుసుకుని నెక్స్ట్ ఎప్పుడైనా సరే మీరు ఆ డేట్ని వెళ్ళి వాళ్ళకి సెలబ్రేట్ చేయండి, బాగుంటుంది. ఇంకొకటి కూడా నేను విన్నాను, అనాథ శరణాలయాల్లో ఆ డేట్స్ ఎవరెవరికైతే అందరికీ దాదాపుగా నిర్ణయించిన డేట్లే కానీ ఒరిజినల్ డేట్సే కానీ ఉంటాయి కాబట్టి ఆయా డేట్స్లో బర్త్డేలు వాళ్ళు సెలబ్రేట్ చేస్తాము అని కూడా చెప్పారు మాకు. అది మరి మన కళ్ళతో మనం చూడం కాబట్టి మనకు తెలియదు. చెయ్యాలి లెక్క ప్రకారం, ఎందుకంటే వాళ్ళకి పిల్లలు కాబట్టి బాధపడతారు కాబట్టి చెయ్యాలి, ఏదో చిన్నగానైనా చేయాలి. అట్లీస్ట్ ఒక ఫ్రాక్ తీసుకురావడమో, ఒక కేక్ తీసుకురావడం అలాంటివి చేసి వాళ్ళకి చిన్నగా సెలబ్రేట్ వాళ్ళే చేయాలి. సరే, మనలాంటి వాళ్ళని వెళ్ళి వాళ్ళ డేట్స్ తెలుసుకుని వాళ్ళకి కూడా సెలబ్రేట్ చేసినట్టయితే నెక్స్ట్ మన బర్త్డేకి అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవచ్చు మనం. వాళ్ళకి నువ్వు చెప్పినట్టు ఆ ఫీలింగ్ రాదు. ఇప్పుడు నేను చూసాను కొన్ని చోట్ల అక్కడ ఫుడ్ తీసుకెళ్ళి పెట్టడం, లేకపోతే వాళ్ళకే చెప్తే అక్కడ కుక్స్ ఉంటారు కదా, వాళ్ళే కుక్ చేసి చెప్తే మనం వెళ్ళి అక్కడ అందరికీ మన చేతితో పెట్టడం అనేది చేస్తూ ఉంటాము. మధ్యలో వాళ్ళకి ఎట్లా ట్రైన్ చేస్తారంటే వచ్చిన వాళ్ళ
పేరు కనుక్కొని హ్యాపీ బర్త్డే టు యూ సో అండ్ సో నేమ్ వాళ్ళు ఒక సాంగ్ పాడతారు వాళ్ళు పిల్లలు. పాడినప్పుడు అది నాకు కొంచెం బాధే అనిపించింది అప్పుడు. ఓకే. పాపం నేను అప్పుడు అడగటం జరిగింది, అమ్మ మీ బర్త్డేలు ఎప్పుడు అని అంటే నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కొన్ని మేమే ఇస్తాం డేట్స్, వాళ్ళకి తెలియదు కాబట్టి ఉన్న వాళ్ళకి ఓకే అని. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మనసులో నుంచి నాకెవరూ లేరు, నేను అనాథని అనే ఫీలింగ్ రాదు. ఆల్రెడీ వాళ్ళు దానికి ఫిక్స్ అయిపోయి ఉంటారు, నాకు పేరెంట్స్ లేరు, నేను అనాథని అని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. అంటే ఏంటంటే అది కూడా ఏదో ఒక ఆన్సర్ లాగా, అది మైండ్కి కూడా తీసుకుంటున్నారా లేదా అని నాకు అనిపించింది. కానీ వాళ్ళల్లో వాళ్ళు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు వాళ్ళకి వస్తుంది ఈ ఆలోచన, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనం వెళ్ళి వాళ్ళని మరింత బాధ పెట్టిన వాళ్ళం అవ్వకుండా మనం లేదు అని అంటే మన బర్త్డే కారణం చెప్పకుండా వెళ్ళి ఫుడ్ ఇచ్చి రావచ్చు. ఫుడ్ ఇచ్చి వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చి ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చి చెప్పకుండా నార్మల్. లేదు వాళ్ళ బర్త్డేలు కనుక్కుని మనం వెళ్ళి ఏదైనా చిన్నగా సెలబ్రేట్ చేయగలిగినట్లయితే నెక్స్ట్ మన పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేయించవచ్చు. అయితే మన పిల్లలకు కూడా ఏంటంటే ఒక మంచి గుణాలని అలవాటు చేయాలి మనం. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత పిల్లలతో పలకరింపజేయటము, హాయ్ అని చెప్పడము, పేరు కనుక్కోవడము, అట్లా అంటే ఒక్క బర్త్డే రోజునే వెళ్ళటం కాదు, మామూలు రోజుల్లో కూడా ఎప్పుడైనా వెళ్ళి పిల్లలతో అక్కడ ఇంటరాక్షన్ చేసినట్లయితే వీళ్ళకి సమాజంలో ప్రపంచంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, మనం ఎలాంటి జీవితం గడుపుతున్నాము, వాళ్ళకంటే మనం ఎంత బెటర్గా ఉన్నాము అనే ఆలోచనతో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు చాలా మంది పిల్లలు కొంచెం ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళ పిల్లలు చూసామంటే దాదాపుగా కొంచెం ప్రౌడ్గా, డబ్బంటే లెక్క లేకుండా నాకేంటి మాకెంత ఆస్తులు ఉన్నాయి అని మాట్లాడే పిల్లలు కూడా ఉన్నారు. పెద్దవాళ్ళంటే యూత్ లో కూడా ఈ భావాలు ఉంటాయి, ఇంకా పెద్దవాళ్ళల్లో సరే కానీ పిల్లల్లో కూడా ఈ భావాలు ఉంటే అది మంచిది కాదు. అందుకని ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళని అలాంటి చోటకి తీసుకెళ్ళి మనం పరిచయం చేయాలి. సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉండి లేని విధంగా ఉండేవాళ్ళు కొంతమంది, ఉండి కూడా వాళ్ళు పోషించలేక తీసుకొచ్చి అనాశరణలో పడేస్తారు. కొంతమందికి అసలు పేరెంట్స్ ఎవరో తెలియదు, ఎలాగో ఎవరో తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేస్తారు పసప్పుడే, వాళ్ళు అలా పెరుగుతూ ఉంటారు. ఇలా మనకి అన్నీ ఉన్నాయి, మనం ఒళ్ళు తెలియకుండా మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారు ప్రపంచంలో అనేటువంటి ఒక దయార్ద్ర హృదయం వాళ్ళకి అలవాటు అవుతుంది. దాంతో ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించడము, ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే క్షమించడము, వాళ్ళకి ఏదైనా మనం ఇవ్వాలి, షేరింగ్ అనమాట, షేరింగ్ నేచర్ అనేది అలవాటు పడుతుంది. మన దగ్గర ఏదైనా ఒక 10 ఉందనుకో, ₹1 ఏదన్నా మనం ఇద్దాము అనేటువంటి ఒక నేచరు. తర్వాత మనకి ఉంటే సరికాదు, ఎదుటివాడికి లేనప్పుడు వాడు హ్యాపీగా ఉండడు. నాకుంటే నేనొక్కడనే హ్యాపీ అవుతాను, తనకుంటే తను హ్యాపీ ఫీల్ అవుతాడు. కాబట్టి అంటే ఉన్న ఆస్తి అంతా వాళ్ళకి ఇవ్వమని కాదు నా ఉద్దేశం, వాళ్ళతో కూడా అప్పుడప్పుడు ఇలా కలవడం వలన వాళ్ళకి కూడా కొంత హ్యాపీనెస్ వస్తుంది. నా ఫ్రెండ్ వస్తాడు, నాకు ఏదో ఒక పెన్ ఇస్తాడు, లేకపోతే ఏదో ఒక బుక్ ఇస్తాడు అనే ఆశతో ఉంటారు. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ దృష్టిలో నువ్వు గొప్పవాడివి అవుతావు, ఒక మంచి స్నేహం నడుస్తూ ఉంటుంది. తర్వాత నీకు కూడా ఒక షేరింగ్ నేచర్ అలవాటు పడుతుంది. అవన్నీ లేకే కదా అనాథ శరణాలయాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్, పెద్దవాళ్ళని ఒక దయ, క్షమ, ప్రేమించడం అనే లక్షణాలు, అంటే నా దగ్గర ఇంత ఉంటే కొంచెం ఇద్దాము అనే బుద్ధి కూడా కలుగుతుంది. ఉన్నవాళ్ళు చాలా మంది విపరీతంగా దానాలు చేస్తారు, కానీ అది పేరు కోసం చేస్తారో దేనికోసం చేస్తారో తెలియదు. కానీ ఇవ్వాలి అనే ఒక బుద్ధి, ఒక లక్షణం అనేది మనిషిలోకి రావాలి అని అంటే ఇలాంటి సంఘటనలు, ఇలాంటి వ్యక్తుల్ని కలుస్తూ ఉండాలి చిన్నప్పటి నుంచి. అప్పుడు పిల్లల్లో ఇటువంటి గర్వం అనేది రాకుండా ఉంటుంది, సమానత్వం అనేది వస్తుంది. అరే వాళ్ళు నాలాంటి వాళ్ళు, కొంతమంది అంటరాని వాళ్ళే చూస్తుంటారు. అలా చేయకుండా వాళ్ళలో ఒక మంచి లక్షణం కూడా కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత బర్త్డేలు అనేవి నేను చెప్పినట్టు అలా చేసుకుంటే వీళ్ళకి హ్యాపీ ఉంటుంది, అవతల అనాథ శరణాలయంలో పిల్లలకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.